ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమానంగా లభిస్తున్న సంపద గురించి, ఒకసారి కోల్పోతే తిరిగి సంపాదించుకోలేని సంపద గురించి, సమాజంలో కొంతమంది ధనవంతులుగా మారడానికి, కొంతమంది నిరుపేదలుగా మిగలడానికి, కొంతమంది విజేతలుగా మారడానికి, మరికొంతమంది పరాజితులుగా మిగిలిపోవడానికి కారణాల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు జిఎస్ఆర్ క్రియేషన్స్. ఈ అంశం విలువైనది అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోలకై సబ్స్క్రైబ్ చేయండి మీ జిఎస్ఆర్ క్రియేషన్స్. మిత్రులారా, ప్రకృతి ప్రతి ఒక్కరికి సమానంగా అందిస్తున్న సహజ సంపద పేదవాడికైనా, ధనికుడికైనా, విజేతకైనా, పరాజితుడికైనా, ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవారికైనా సమానంగా అందిస్తున్న సహజ సంపద సమయం మాత్రమే. ఒక రోజులో 24 గంటలు, 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు ప్రతి ఒక్కరికి సహజంగా లభిస్తున్న సహజ సంపద. దానిని వారు ఎలా వాడుకుంటున్నారు అన్న దానిపై వారి యొక్క స్థాయి నిర్దేశించబడుతుంది. సమయాన్ని సరిగ్గా వాడుకొని ప్రపంచంలో గొప్పవారిగా మిగిలిన వారిని మనం ఎంతో మందిని గమనిస్తూ ఉంటాం. ఒకసారి కోల్పోయిన ధనాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు, ఒకసారి కోల్పోయిన గౌరవాన్ని కూడా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మనం వృధా చేసిన ఒక్క నిమిషాన్ని కూడా తిరిగి సంపాదించుకోలేం. కాబట్టి నేడు మనం వృధా చేస్తున్న ఒక్క నిమిషం కూడా రేపటి మన గొప్ప అవకాశాలను మనకు దూరం చేయవచ్చు. కాబట్టి సమయం విలువ గుర్తించండి. 1 సెకండ్ తేడాతో పతకాన్ని కోల్పోయిన ఒలింపిక్ ఆటగాడి బాధను చూస్తే తెలుస్తుంది 1 సెకండ్ విలువ. 1 నిమిషం ఆలస్యంగా రావడం వల్ల పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి బాధను చూస్తే తెలుస్తుంది 1 నిమిషం విలువ. 1 గంట ఆలస్యంగా హాస్పిటల్కు రావడం వల్ల ప్రాణం కోల్పోయిన వ్యక్తి బంధువుల బాధను చూస్తే తెలుస్తుంది 1 గంట విలువ. కాబట్టి సమయాన్ని గౌరవించండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అది మిమ్మల్ని ఇతరులు గౌరవించే స్థాయిలో నిలబెడుతుంది. నా ఈ సలహా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ జిఎస్ఆర్ క్రియేషన్స్.